వీడు 9వ ఏటే సామాజిక స్పృహతో ఫుట్పాత్ అనే సినిమా తీశాడు. నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఎన్నో వచ్చినాయి. అలాగే తను డైరెక్ట్ చేశాడు, యాక్ట్ చేశాడు. ఆ వయసులో అతనికి సామాజిక స్పృహ రావటం, అలాంటి సినిమా తీయటం, డైరెక్ట్ చేయటం నేను అప్పుడు చూసి కనపడ్డాడు నాకు. నిజంగా నువ్వే చేసేవారు తను చేయించి పేరు వేసుకున్నావురా అని అడిగా. లేదు సార్ నేనే చేశాను నేను. అప్పటికి నమ్మకం లేక వాళ్ళ ఫాదర్ని కూడా అడిగాను. లేదండి మావాడే చేశాడు నిజంగానే, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను పనికిరాను, డైరెక్టర్ని కాదు అని చెప్పాడు. ఆయన ఏదో ఉద్యోగం చేసుకుంటాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ మాంజా సినిమా కన్నడంలో చేశాడు. అండ్ అగైన్ మళ్ళీ సామాజిక స్పృహతో చేశాడు. ఇది ఈ మధ్య అవుట్ సైడ్ నుంచి ఆస్కార్ అవార్డుకి మన ఎఫ్ఎఫ్ఐ కాకుండా ఆస్కార్ అవార్డుకి వెళ్ళిన ఇండియన్ సినిమా ఇంకోటి. అది కాకుండా అతి త్వరలో ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇక్కడికి వచ్చే వరకు మామూలుగా డిగ్రీ డబ్బింగ్ సినిమా చేస్తున్నాడు అనుకున్నాను. బట్ ఆఫ్టర్ వాచింగ్ ది ట్రైలర్ అండ్ నోయింగ్ అబౌట్ కిషన్, I was really shocked, and I didn't know about him, sorry, and a child prodigy. Bharadwaj garu cheppinattu, we had Indian film cinema has to be really proud of him, and I wish. Okay, so international films kuda graphics chestunnaanta. So I wish Raj and Giri and the whole team, Kishan and the whole team, all the very best for this film. Thank you. ఆడియో ఆవిష్కరణకు విచ్చేసిన చలనచిత్ర ప్రముఖులకు, మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం. యాక్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేయమని నన్ను గెస్ట్గా రమ్మని గిరిధర్ చెప్పినప్పుడు నేనెందుకు బాబు, మనందరం కుటుంబ సభ్యులు, మనం కాదు వచ్చే ప్రముఖులందరినీ పిలవమంటే, లేదన్నయ్య నువ్వు రావడానికి ఒక చిన్న పర్పస్ ఉంది అన్నాడు. ఏంటంటే యూ కుడ్ బెటర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ప్రాజెక్ట్ కానీ కిషన్ గురించి కానీ నువ్వు బాగా చదివావు, తనతో బాగా మాట్లాడావు, తనతో ఇంటరాక్షన్ ఉంది కాబట్టి యూ ఆర్ ద పర్సన్, రైట్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ అంటే ఓకే ఐ కుడ్ డూ దట్ అని చెప్పి నేను వచ్చాను. బట్ ఆఫ్టర్ సీయింగ్ ద ట్రైలర్ ఏవి అబౌట్ దట్ యంగ్ టాలెంటెడ్ డైనమిక్ డైరెక్టర్, ఐ నీడ్ నాట్ సే ఏ సింగిల్ వర్డ్ అబౌట్ హిస్ టాలెంట్, అబౌట్ హిజ్ ఎబిలిటీ, అబౌట్ హిజ్ కెపాసిటీ, అబౌట్ హిజ్ ఓవరాల్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. ఒక చిన్న వయసులో ఇంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని చూపించేటటువంటి వ్యక్తిని ఈ మధ్యకాలంలో కాదు, బహుశా ఐ థింక్ ఐ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్ సో ఫార్ ఇన్ మై కెరీర్. ఇది ఇంకొక ముఖ్యమైన విషయం అంటే నేను అతని గురించి ప్రత్యేకించి ఇప్పుడు ఒక్క వర్డ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ద ఏవి స్పోకెన్ వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ అబౌట్ దట్. మొన్న గురువు గారిని ఇతను చూసిన తర్వాత, ఇతను ఏవి చూసిన తర్వాత నాకు ఇలాంటి ఒక యంగ్ బాయ్ని గురువు గారికి పరిచయం చేయాలి, అతని బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, గురువుగారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అతనికి ఫోన్ చేశాను. గురుగారు ఇట్లా ఒక వండర్ బాయ్ని మీకు పరిచయం చేయాలి సార్ అన్న. ఓకే రా అన్నారు. తీసుకొని ఆ బాబుని వాళ్ళ ఫాదర్ని తీసుకొని వెళ్ళాను. ఎవరో కుర్రోడు ఎవరైనా మిమిక్రీ చేసేవాడు లేకపోతే ఇంకేదైనా చిన్నవాడు, ఆయనకి విషయం ఏమీ తెలియదు, ఎవరో ఒక ఆర్టిస్టో డిజైనరో ఏదో అనుకున్నారు. ఆయనకి సహకారంగా గౌతమ బుద్ధ అనే సినిమా చేసిన రాజ్ కందుకూరి గారు సమర్పణగా ఉన్నారు. ఇదంతా ఉంటే ఇవాళ ఈ టీమును చూస్తూ అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ ప్రోమోస్ అవన్నీ చూస్తూ అంటే వాటిల్లో ఆ కిషన్ గురించి చెప్తా ఉంటే మనకు ఒక సాంగ్ చూస్తాం, ఎదిగిన కొద్దీ ఒదిగొండమని చెప్పి. ఆ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటానికి ప్రత్యక్ష సాక్షి కింద నాకు ఇవాళ కరెక్ట్గా ఆ కిషన్ కనబడుతున్నాడు. ఎంత వినయంగా, ఎంత మర్యాదగా ఉన్నాడు. అతను ఇంటర్నేషనల్ రేంజ్లో ఇవాళ ఒక్క సినిమాతో ఆకాశం ఏది మన ఫ్లోర్ దాటి పైకెక్కడికో చూస్తూ ఉండే మనోళ్ళ ముందు ఇంత పెద్దవి కూడా తను చాలా మర్యాదగా, వినయంగా అందరితో చూస్తూ అందరితో అట్లా క్యారీ అవుతున్నాడు. డెఫినెట్గా ఇతనికి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఇలా ఉండగలిగినోడికి ఎప్పుడూ తను చేసే కష్టంతో పాటు ఆ పైన దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ అతనికి ఉంటాయి. డెఫినెట్గా ఎంతో పెద్దవాడు అవుతాడు. అదే కాకుండా ఒక సినిమా ఫంక్షన్స్కి హీరోయిన్లు కానీ ఆర్టిస్టులు కానీ వాళ్ళు ఎవరో రాకుండా ఏదో డబ్బులు ఇచ్చాము, మేము యాక్ట్ చేసాము, అయిపోయింది అనుకునే రేంజ్లో ఉండేవాళ్ళకి ఇవాళ అవికా ఘోర్ ఆవిడ 3 సినిమాలు సక్సెస్ అయ్యి కూడా ఇవాళ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఈ సినిమాలో తను కూడా ఒక పార్ట్ లాగా తన సినిమాని ఫీల్ అవుతూ తను చేస్తుంది. తనను చూసి ప్రతి ఆడ హీరోయిన్లు దయచేసి సిగ్గు తెచ్చుకోండి. 20 సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రులు గిరిధర్ గారు. వారు జర్నలిస్టే కాకుండా దాంట్లో సక్సెస్ అయ్యి సినిమా ప్రొడ్యూసర్గా కూడా సినిమా తర్వాత సినిమా మంచి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకునే సినిమాను ఎలా చేయాలి అనే ఆయనను చూసి నేర్చుకునే విధంగా సినిమాలు నిర్మించడం నిజంగా అభినందనీయం. ఇంత మంచి సినిమాని ఆయన బ్యానర్లో చేయడం డెఫినెట్గా ఆయనకు మంచి
ఎందుకంటే ఒక మంచి టైటిల్ మాంజా అనే టైటిల్ దాదాపుగా అందరికీ తెలిసిన టైటిల్ అది. మాంజా అనే వాటిని అందరూ ఈ సంక్రాంతి ముందు డెఫినెట్గా అందరూ నోట్లో నుండి వచ్చే చిన్న పెద్ద పిల్లలు అందరూ కూడా దాన్ని బాగా ఉచ్చరిస్తారు. కాబట్టి అలాంటి టైటిల్ పెట్టి ఈ సినిమాని చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. చేస్తే దానికి ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి, సంథింగ్ షుడ్ బి డిఫరెంట్, జస్ట్ ఫినాన్షియల్ ఒకటే కాకుండా దీనికి ఉన్న క్రెడిబిలిటీ చాలా ఫ్యూ ఫిల్మ్స్కి ఉంటుంది. ఒక గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్ అండ్ సెవరల్ అవార్డ్స్ ఉన్నటువంటి యంగ్ బాయ్ చేసిన మూవీ అండ్ తన షీర్ బ్రిలియన్స్ అండ్ షీర్ స్టార్డమ్ ఆఫ్ అవికా గోర్ ఈ రెండు మ్యాచ్ అయ్యి కమర్షియల్ వాల్యూస్ ఉన్నటువంటి సినిమా ఇది. పోస్ట్ ప్రొడక్షన్లో నేను గిరి మనం చూసాము, యూఆర్ రియలీ అమేజ్డ్. ఇందులో చూసిన కంటెంట్ ఈజ్ ఓన్లీ 1% వాట్ యూ హ్యావ్ సీన్. చాలా ఇంటెన్సిటీ ఉంది. ఒక చిల్డ్రన్ జూనైల్ క్రిమినల్స్ని వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఒక మంచి థ్రెడింగ్తో స్టోరీ హ్యాస్ టేకెన్. ఐఎమ్ షూర్ ఇట్ విల్ గెట్ కనెక్టెడ్ అండ్ మా వెల్ విషెస్ దాము గారు, తమ్మారెడ్డి గారు. For me, and the concept of this movie is very fresh. The first time when I heard about the script of this movie, I was like, yaar main ye movie kar paunga. Means like this character which I am playing in this movie is very difficult, and at the same time I was very excited to work with this multi-talented guy sitting over there. Means it was like a treat to me. I wanted to work with him, and since he after shooting with him, after doing work with him, I got to learn a lot from him, technically and both the acting part. He always supported me, and I'm glad that with this movie I got a chance to work with such a huge personalities like Kishan, Avika Gaur, Isha Deval, Anees Bazmi, Karthik Jairam. They all are very good. చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో రాయడం మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక మాటకి ఒక రాగం తోడయ్యి ఆ రాగానికి ఒక దృశ్యం తోడైతే అక్కడ తెర మీద చూస్తున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయని నేను అనుకోలేదు. రాసినప్పుడైతే అనుకోలేదు, చూసినప్పుడు మాత్రం చాలా అసలు ఇంత ఇంటెన్స్ ఉన్న పాటను మనం రాసామా అనిపించింది. చాలా థ్యాంక్ యూ కిషన్. ఈ అవకాశం ఇచ్చిన కిషన్ గారికి, శ్రీకాంత్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. నాకు ఈ అవకాశం రావడానికి కారణమైన చంద్ర గారికి, శశి గారికి థ్యాంక్స్. డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి గారితో పాటు నేను కూడా పాట రాయడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. రాజడానికి అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ గారికి, కిషన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ గిరిధర్ గారికి, రాజకుందర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను మామూలుగా మాటలు రాస్తుండడానికి బెంగళూరు వెళ్ళానండి ఈ సినిమాకి రాయటానికి. అక్కడ మామూలుగా రాసేసాను, 10 days 15 days వర్క్ చేశాను. ఒక ఆర్డినరీ పర్సన్ తోటి వర్క్ చేసినట్టు అనిపించింది. తర్వాత ఏవి చూసిన తర్వాత ఆయన ఎంత గొప్ప వ్యక్తితోటి వర్క్ చేసి అద్భుతమైన అవకాశం ఇచ్చాడని భగవంతుడికి రియల్లీ థ్యాంక్స్. నాకు చాలా గర్వకారణంగా ఉందండి ఇటువంటి సినిమాకి రాసినందుకు. Every scene has a meaning to it, and that is what really is interesting about this film. Like Deepak said, that there is a message in this film, and not only the entertainment factor, but also we wish and we hope that people understand what we are trying to tell them, and we can reach out to them what we really need to. So I think that is the best part about this film, because this is not the typical commercial film. This is really not commercial, and this is not for this is not the basic how it works, and this is something out of the box, I would say, and I really enjoy working out of the box. లక్ష్మీరావే మా ఇంటికి చిత్రాన్ని నిర్మించే సమయంలోనే ఈ అవికా గారు ఈ సినిమాని కూడా కన్నడ హిందీలో సైమిల్టేనియస్గా షూటింగ్ జరిగేది. ఆ టైంలో నేను కన్నడ షూటింగ్కి రెగ్యులర్గా వెళ్తుండేవాడిని. ఆ టైంలో ఒక 2-3 సీన్స్ చూసిన తర్వాత డెఫినెట్గా అసలు ఇది ఒక మామూలు సినిమా అని మాత్రం అనిపించలేదు. ఆ టైంలో అనిపించక అప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ తోటి ట్రావెల్ అవుతూ ఉన్నాను రెగ్యులర్గా. ఈ సినిమా డెఫినెట్గా నేను తెలుగులో నేనే చేస్తానండి అని చెప్పాను. లక్ష్మీరావు మా ఇంటికి సక్సెస్ అవ్వడం, తర్వాత అవికా గారు సినిమాని రెండో సినిమాగా నేను చేయడం, ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఒక మీనింగ్ఫుల్ ఫిలిం అది. ఇందుకు డెఫినెట్గా నేను కిషన్ వాళ్ళ ఫాదర్ ఈజ్ ద మెయిన్ పర్సన్, శ్రీకాంత్ గారికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే
నాకు చాలా సపోర్టివ్గా ఈ సినిమాకి, అలాగే నాయకి, ఇప్పుడు త్రిషాతో చేస్తున్న నాయకి సినిమాకి నాకు సపోర్ట్గా నిలిచిన రాజు కందుకూరి గారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. డెఫినెట్గా ఈ సినిమాని తెలుగు, కన్నడ, హిందీ 3 భాషల్లో ఒకే టైంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. నవంబర్ ఎండింగ్ అలాగా, నవంబర్ లాస్ట్ వీక్. తప్పకుండా ఇది ఇలాంటి ఫిల్ము, ఇది కదిలించే సినిమా అవుతుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరిని కదిలించే సినిమా అవుతుంది. అలాగే అవికా గారికి కానీ డైరెక్టర్గా కిషన్కి కానీ ఈ సినిమా మరొకసారి జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది, అందులో సందేహం లేదు. Firstly, I would like to thank my entire team. ఎందుకంటే the movie has come out fantastically well. దాని తర్వాత మీ అందరి జొతల్లోనూ ఒక ముఖ్యమైన విషయం షేర్ చేయాలి. దట్ ఈస్ ఇదే నవంబర్ 6th యూఎస్లో, లాస్ ఏంజలస్లో, అంటే హాలీవుడ్లో మా మాంజా సినిమా ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ద అకాడమీ అవార్డ్స్ వయా అన్ ఆస్కర్ క్వాలిఫైయింగ్ రన్ అని. సో ఐ థింక్ చాలా గర్వం ఉంది. అండ్ ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ దట్ మా ఒక సినిమా ఇట్ ఈస్ గోయింగ్ టు ద stairs of Academy Awards, Oscars 2016. And దీని వెనకాల ఉండే అందరూ ఒక్కొక్కరు, ఐ థింక్ యాజ్ ఎ డైరెక్టర్ ఐ షుడ్ సే, ఒక చిన్న లైట్ బాయ్ నుంచి, ఒక సెట్ అసిస్టెంట్ నుంచి, ఐ థింక్ ఎవ్రీబడి యాడ్ టు ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ వాళ్ళందరూ ఈరోజు దే ఆర్ నాట్ విత్ అస్, బట్ ఐ రియలీ లైక్ టు థ్యాంక్ దెమ్ అండ్ బిగ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ ద ఎంటైర్ టీమ్.